రేపు ఉదయం వరకు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల పరిధిలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇవాళ ములుగులో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మొత్తం అదే రాత్రి రేపు ఉదయం వరకు కూడా ఇదే విధమైనటువంటి అలర్ట్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేసింది. ప్రధానంగా ఈ రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాల్లో జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఇప్పటికే ములుగులో భారీగా వర్షం కురుస్తుంది. గడిచినటువంటి 2-3 రోజులుగా కూడా వరంగల్లో, ములుగు ఈ ప్రాంతాల్లో విపరీతమైన వర్షం పడుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు అక్కడ చాలా హైగా వర్షం కురిసినటువంటి పరిస్థితి ఉంది. 18 సెంటీమీటర్ల వర్షం ములుగులో కురిసిందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ వర్షం ఏ స్థాయిలో పడుతుందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాల్లో అన్నిట్లో కూడా చాలా విపరీతమైనటువంటి వర్షం పడుతుండగా ఇక ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి వాతావరణ శాఖ దాదాపు 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక మిగిలిన 6-7 జిల్లాలు కూడా మొత్తం ఎల్లో అలర్ట్లో ఉన్నాయి. అంటే మనం చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి వర్షం కురవక మరికొన్ని ప్రాంతాల్లో భారీగా, అత్యంత భారీగా వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. రేపు ఉదయం 8:30-9 గంటల వరకు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక కొమరం భీం, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఆదిలాబాద్, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని కూడా అక్కడ అంశాలకు కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇక ప్రధానంగా మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలతో వాగులు, వంకలు నిండి ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు విపరీతంగా వరద నీటితో పారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం చూస్తే వికారాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా హైదరాబాద్కు తాగునీరు అందించేటువంటి జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు కూడా భారీగా వరద వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతో అక్కడి నుంచి వరద నీటిని మూసీలోకి వదులుతున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా కొంత హెవీగా రెయిన్ పడుతుండడంతో హుస్సేన్ సాగర్లో కూడా కొంత వరద ఉధృతి అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా భారీగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమయ్యి ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం చాలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బలరాం. రాముడు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వానగండాన్ని సూచిస్తూ ఉంది వాతావరణ శాఖ. ఎటువంటి సిచ్యువేషన్ అయినా కూడా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం ఎంత మేర సమాయత్తంగా ఉంది? లోతట్టు ప్రాంతాలను గుర్తించారా? అక్కడ ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టే ఉన్నారు? ఎస్ బలరాం, గడిచినటువంటి వారం 10 రోజులుగా ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. అప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా వాతావరణ శాఖ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడైతే భారీగా వర్షం వస్తుందో ఆ జిల్లా కలెక్టర్లకు ప్రత్యేకంగా ఆ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితి పైన వాళ్లకు అలర్ట్ చేస్తుంటారు. ఏ అలర్ట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలపైన అధికారులు ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అలర్ట్ మేరకు ఆయా ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెరువులు ఏవైతే ఉంటాయో ఆ చెరువులకు గండ్లు పడకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని గతంలోనే ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా కలెక్టర్ ఆధీనంలో పనిచేసేటువంటి రెవెన్యూ యంత్రాంగం, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఆర్ఎంబీకి సంబంధించి ఎక్కడైనా రోడ్లు కొట్టుకుపోతే లేదా రోడ్లు కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉన్నా, ఏదైనా రోడ్లపైన విపరీతంగా నీరు పారుతూ ఉన్నా అట్లకెళ్ళి వాహనాలను వెళ్లకుండా చూడడం, అదేవిధంగా పోలీసు శాఖ సహకారం తీసుకొని ఆ ప్రమాదాలకు పౌరులు గురికాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం, ఈ విధమైనటువంటి పనులపైన ప్రత్యేకంగా ఈ విభాగాలు ఫోకస్ చేయగా ఇక వరుసగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా నగరాల్లో పారిశుద్ధ్యం లోపించింది. అనేక ప్రాంతాల్లో చెత్త
ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి చెత్త తొలగింపు కార్యక్రమాలన్నింటినీ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తుంది. ప్రధానంగా జీహెచ్ఎంసీతో పాటు చుట్టుముట్టు ఉండేటువంటి మున్సిపాలిటీలు, రాష్ట్రంలోని ఇతర కార్పొరేషన్ల పరిధిలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాలపైన వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధంగా అదేవిధంగా ఎక్కడైతే విషజ్వరాలు ప్రబలడం కానీ అదేవిధంగా ఇతర జలుబు దగ్గు వంటి రోగాలు ప్రబలుతూ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలపైన వైద్య శాఖ కూడా సర్టెన్ పనులు చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆయా విభాగాలు అయితే ఏ విభాగానికి ఆ విభాగం వేరువేరుగా అదేవిధంగా అన్ని విభాగాలు కలిసి ఉమ్మడిగా చేయాల్సినటువంటి పనులు ఉమ్మడిగా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో సంబంధించి జీహెచ్ఎంసీ అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు హైడ్రా ఏదైనా సమస్య వస్తే వెంటనే ట్యాకిల్ చేయడానికి తమ సిబ్బందిని పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా రంగంలో ఉంచారు. ఇమ్మీడియట్లీగా ఏదైనా ఆదేశాలు వస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రాముడు.